చూడు. ఓకే. ఉదయకాల ఆరాధన ప్రారంభించలాగున మనమందరము మన గృహాల్లో లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 1వ కీర్తన అన్ని కాలముల ఉన్న యెహోవా ఎన్నాదరంబయో తన తండ్రిని కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి మొదటి పేజీలో అనగా మొదటి కీర్తన. సంపన్నుడవు నీ
క్రమంలో మొదటి పేజీలో ఉన్న ఆరాధన క్రమం అనుసరించుకుందాము. మొదటి పేజీలో ఉన్న ఆరాధనను అనుసరించుకుందాము. సర్వశక్తుల దేవ, హృదయముల నీకు బండబయలు కోరికలను తెలిసి ఉన్నవి. ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును ఉత్తమముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ వేశం చేత మా హృదయాలను పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను వేడుకొంచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నేను స్తుతించున్నాము, నేను కొనియాడుచున్నాము, నేను ఆరాధించుచున్నాము, నేను మహిమపరుచుచున్నాము. నీ మహిమాంసమును గురించి నీకు నాశం చెల్లించున్నాము. నీ కుమారుడకు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకొని పోవాడా, ఆ ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి కూర్చుండు వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మకు తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడైన ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడు ప్రభు, నిత్యుడు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని నీ ప్రేమింపవలెను ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదూ లేదు. ఈ రెండు ఆజ్ఞలు శాస్త్రమంతటి నీ ప్రవక్తలకును ఆధారమన్నవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమునకును ప్రభు యొక్క శిరస్సును పుచ్చుకున్నటకు మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనంగా పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసంతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపం నిమిత్తము వాస్తవగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మీ పొరుగువారైన ప్రేమియు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనుచు క్రొత్త నడవడిక వారిని నిశ్చయించుకున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవలని సర్వశక్తుల దేవుని మన పాపం దీని మనసుతో ఒప్పుకుందాం. మనం అందరం కలిసి యొక్క పాప ఒప్పుకుని ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసి ఒప్పుకొనిచున్నా వెలుగులోగా చీకటిలో నచ్చితమి క్రీస్తునామం పలికి దుష్టు తలుపుంటుంది మమ్మల్ని కనికరించమని బ్రతిమాలుకొనిచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపమును క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనసాక్షి జీవింపు చేయము. నీ పరిశుద్ధ నామం మహిమపొందునట్లు మేమిద్దరం హృదయపూర్వకంగా క్షమించి
ఇప్పటి నుండి కృత కడవలిదారుణమై నిన్ను సేవించటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన నిజముగా మన వారందరికీ దేవుడు అనుగ్రహించిన కృపవాక్యం నుండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసులోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకం వెలుగున్నదైనది. ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు తర్వాత అనుకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసంతోను తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించడానికి తన గొప్ప మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి ఈ పాపములను క్షమించి వాటిని విడుదల చేసి సమస్త సంఘం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకువెళ్ళును గాక. ఆమేన్. ప్రభువు మీకు తోడైనను గాక. ప్రార్థించుకుందాము. అత్యంత ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినమున, ఈ యొక్క జూన్ మాసములో మొదటి ఆదివారమున మేమందరం నీ పాస్టర్లో చేరి నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మా గృహాల్లో మేము చేరి ఈ వాక్యాన్ని వీక్షించబోతూ వినబోతుండగా మమ్మల్ని మొట్టమొదటి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. భయంకరమైన విపత్తులో మేము ఉన్నాం తండ్రి. నా ప్రభా, ఈ సంక్షోభంలో నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి. నా ప్రభా, కావాల్సిన శక్తిని, కావాల్సిన బలాన్ని అయినా ఈ రోజు నైనా ఈ యొక్క త్రిత్వ ఆధ్వర్యంగా జరుపుకుంటుండగా ప్రపంచ యావత్తునైనా ఈ యొక్క నామమును, తండ్రి కుమార పరిశుద్ధ నామమును గణపరుస్తుండగా మీరు మా పక్షాల నుండి మీరు మా శ్రేష్టమైన వర్తమానం అందించమని ప్రార్థన చేస్తున్నాం. వర్తమానం అందించబోతున్న దైవజనులు రెవరెండ్ శామ్యూల్ అయ్య గారు దీవించి మీ కుమారుడు ద్వారా అందించబోతున్న శ్రేష్టమైన ప్రతి మాట మా హృదయంలో ప్రభా భద్రపరచుకునేటట్లు మీరు మాకు సహాయం ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదయకాల వేళ ఈ లైవ్ వర్షిప్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఆత్మ చేతి ముట్టి నడిపించి బలపరిచి మహిమపరచుకొని మా ప్రభువుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఉదయకాల వేళ దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం చేరి ఉన్నాం. గత 2.5 నెలల నుంచి ఇదే లైవ్ లో మనము దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటూ మన కుటుంబాలతో ఈ యొక్క ఆరాధనను మనము వీక్షిస్తూ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్యం ఇచ్చున్నాం. దేవుని కృపను బట్టి వచ్చే ఆదివారం నుంచి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వచ్చే వారము అనగా రేపు నుంచి మీరు ఆరాధనలు కండక్ట్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. కానీ రేపటి నుంచి అనగా మరలా మనకి 14వ తారీఖున ఆదివారం మరలా మనం కలవబోతున్నాము. అందుకు దేవునికి దయచేసి మన గృహాల్లో ఉన్న మనమందరము దయచేసి దేవదేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా వాస్తవానికి ఇంకా 2 నెలలు దీన్ని పొడిగించవలసి ఉన్నది. కానీ ఈ రోజు దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించున్నాడు. అయితే కరోనా కేసులు అయితే పెరుగుతూనే ఉన్నాయి క్రమేణా. కానీ ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క బాధ్యత చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన చేయడము, వచ్చే వారం నుంచి కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన పక్షాన ఉన్నది. దయచేసి సమయంలో ప్రతి ఒక్కరూ మేము గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, అలాగే ఈ యొక్క వీక్ లో మన చర్చ్ వచ్చేవారు ఏమి అనుసరించాలనేది మీకు నేను తెలియజేస్తాను తదుపరి ఈ యొక్క వారంలో. దయచేసి వాటిని మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ట్రినిటీ సండేన, ఈ త్రిత్వ ఆదివారం దేవుని యొక్క వాక్యమును అందిస్తుగాను మన యొక్క ప్రియులు, నా యొక్క స్నేహితుడు, మిత్రుడు రెవరెండ్ శామ్యూల్ మేడిది అయ్యగారు మన మధ్యలో ఉన్నారు.
గత కాలంలో కూడా వారు దేవుని యొక్క అశ్రేష్టమైన అమూల్యమైన మాటలను వర్తమానం వారు మనకు అందించారు. ఈ సమయంలో వారిని నేను ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారు మందికి ప్రేమతో వచ్చినందుకు సర్వపక్షంగా వారికి నా హృదయపూర్వక ఆహ్వానము వందనంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరము ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలోంచి 67వ కీర్తన శాశ్వతుడు విస్మయం ఉంది నేనే అనే కీర్తన పాడిన తర్వాత శామ్యూల్ గారు దేవుని యొక్క వాక్యము అందించెదరు. మనమందరం లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 67వ కీర్తన శాశ్వతుడా విస్మయం ఉంది నేను. శాశ్వతుడా విస్మయముంది నేను, నీ స్వంత హస్త సృష్టి చూడంగా, నీ స్వరమే తుంపురుముల యందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదం, నిరంతరం మహాదేవా నా రక్షకా నమస్కరింతునే. మారానియో మహాదేవా వృక్షములం దునడవులలోనే పక్షుల పాదలాలకింతును. దర్శనమా గ్రపర్వతము నుండి అక్షులతో నీ మహిమకందు. ఓ రక్షకా నీ స్తుతి పాడేదం, నిరంతరం మహాదేవా
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నమ్మకమైన ప్రభావం పొందడంలో త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడా, ఈ త్రిత్వాదివారమున నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన వందనములు. ఈ వాక్యకాలం నుండి త్రిత్వము యందు మేము నమ్మించినట్లుగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించాలి. చేరవచ్చిన బిడ్డను, అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న బిడ్డను కూడా మీ వాక్యం ద్వారా సంధించి అందరితో మీరు మాట్లాడి మేము పొందుతున్నాం. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం మేము అర్పిస్తూ యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణుడు ప్రియమైన దేవుని విడుదల, మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి సన్నిధులకు, చేరవచ్చిన విడుదలకు ప్రభు పేరిట శుభముల వందనములు చెల్లిస్తున్నా. అలాగే సంఘ పెద్దలు, ఎల్డర్స్, చైర్మన్, ట్రెజరర్ వీరందరికీ కూడా, అలాగే సంఘ పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నారు. మేము ఎదురు బిడ్డారా, ఈరోజు త్రిత్వ ఆదివారం, మనకందరికీ తెలిసినటువంటి ఆదివారం. ఎస్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 28వ వచనములు, అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు భాగం, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు భాగంలో మనకి ఇవ్వబడినటువంటి వాక్యాంశము. అంశము త్రిత్వ దేవుని మనము నమ్ముతున్నాం. We are believing in the triune God. త్రిత్వ దేవుని నమ్ముతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానముకు వెళ్ళక ముందు Saint Augustine of Hippo త్రిత్వం గురించి ఒక స్టేట్మెంట్ చెప్పారు. If you try to fully understand the Trinity, you will lose your mind. At the same time, if you ignore to understand the Trinity, you will lose your soul. Again I repeat, if you try to fully understand the Trinity, you will lose your mind. At the same time, if you ignore to understand the Trinity, you will lose your soul. త్రిత్వముల గురించిన సంపూర్ణ అవగాహనను మనం తెలుసుకోకపోతే, ఒకవేళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము మన మనస్సును లేదా మన మైండ్ను కోల్పోతాం, ఆలోచనను కోల్పోతాం. సరే, అలాగని ఒకవేళ దానిని ఇగ్నోర్ చేస్తే, ఒకవేళ త్రిత్వముల గురించి తెలుసుకోకుండా దానిని విడిచిపెడితే మనము మన ఆత్మనే కోల్పోతాం అని అంటారు. సెయింట్ అగస్టిన్ త్రిత్వముల గురించి అనేకమైనటువంటి పుస్తకాలు రాస్తూ ఉంటాడు. ఈ రాసే క్రమంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. సముద్రం ఒడ్డున ఒక చిన్న పిల్లవాడు ఒక గుంట తవ్వుతున్నాడు. గుంట తవ్వి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తెచ్చి దీంట్లో పోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా తనకున్నటువంటి ఆ చేతులతోనో లేకపోతే ఒక బాక్స్తోనో వెళ్ళి సముద్రంలో నీళ్ళు తీసుకొచ్చి ఈ సముద్రం గుంటతో పెట్టి కదా దాంట్లో పోస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అడిగాడు, ఏం చేస్తున్నావు బాబు అంటే, ఆ పసిబాబు చెప్తున్నాడు కదా,
సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి అంకుల్ నేను ఇందులో పోస్తున్నాను అని. ఆ సంఘటన అంతా అగస్టిన్కి దేవుడు బయలుపరుస్తున్నాడు అని తను అనుకుని అప్పుడు తను రియలైజ్ అయిపోతాడు, ఇట్స్ అన్ అన్ఎండింగ్ స్టోరీ. ఈ కథకు ముగింపు ఉండదు. ఎందుకంటే త్రిత్వముల గురించేటువంటి అవగాహన దైవ సంబంధమైనటువంటి అనుభూతులలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. భక్తులైనటువంటి వారు త్రిత్వముల గురించినటువంటి అవగాహన చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే సెయింట్ అగస్టిన్ ఆ మాట తెలియజేస్తారు, ఇట్స్ అన్ అన్ఎండింగ్ స్టోరీ. ఈ కథకు ముగింపు ఉండదు. ఎందుకంటే నువ్వు త్రవ్వుతున్న కొలది నీకు విశాలమైనటువంటి ప్రపంచం కనిపిస్తుంది. విశాలమైనటువంటి ఆ జ్ఞానం, ఆ విజ్డమ్ మనకు అర్థమవుతుంటుంది. ఇంకా చెప్పాలంటే కొంత 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 సమయానికి, కొంతకాలానికి లేదా నీ మనస్సు అర్థం చేసుకునే స్థాయిని కోల్పోతుంది. ఎందుకంటే మన మనసుకు కొంత పరిమితి మాత్రం ఉంటుంది. అదృశ్యమైన వాటిని గ్రహించడానికి కొంత మేధస్సు మాత్రం ఉంటుంది, కానీ సంపూర్ణత్వాన్ని గ్రహించడానికి మన మనస్సు లేదా మన మైండ్ గ్రహించినటువంటి పరిస్థితి. ప్రియమైన బిడ్డారా, అయితే కొన్ని విషయాలు త్రిత్వముల గురించినటువంటి మాటలు ఇది నా మీతో పంచుకొని ఆశపడుతున్నాను. హెస్కేలు గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం చదువుతాను. హెస్కేలు గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడేది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని అంటాడు. Remember the glory of the divine God. దేవుని యొక్క దర్శన స్వభావము అనగా ప్రభావ స్వరూప దర్శనము అని అంటాడు. అందుకే ఈ మాట ఇంగ్లీష్ లో అపియరెన్స్ ఆఫ్ ద లైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. స్వరూపము, ద లైట్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరూపము అని అంటాడు. బిడ్డరా, దేవుడు తన యొక్క స్వరూపమందు మనుషుని చేశాడు. ఇది మనకు అందరికీ సుపరిచితమే. యెహెజ్కేలు బబులోను చెరలో ఉండి ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. కేబారు నది దగ్గర కూర్చున్నప్పుడు పరలోక దర్శనములో అద్భుతమైనటువంటి శరాపులు, దూతగణము ఆ విధానాన్ని అద్భుతంగా తాను ఆ కేబారు నది దగ్గర కూర్చొని ఆ పరలోక దర్శనాన్ని చూస్తూ రాశాడు. అలా 30 సంవత్సరాల వయసులో ఆ దర్శనాలు చూస్తూ నరపుత్రుని గురించినటువంటి అవగాహన దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన బిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒకవేళ మనం చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ద ఎర్త్. ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడుతున్న దర్శనంలో ఉన్న మాట ఏంటంటే ద లైట్నెస్, యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దేవుడు అనేటువంటి మాటకు ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్, ఇట్స్ నాట్ ఎ సింగులర్ వర్డ్. అది ఏకవచనము కాదు, బహువచనం. ఎలోహిం, ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్. ఈ ప్లూరల్ వర్డ్ లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దేవుడు అనేటువంటి మాటలోనే బహు అర్థాన్ని మనం చూస్తాం. అందుకే ఆది కాండము 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తదుపరి 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. తదుపరి 3వ వచనము, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ప్రియమైన బిడ్డలారా,
దేవుడు అనేటువంటి పదము ప్లూరల్ వర్డ్ ఎలోహిం ఇస్ నథింగ్ బట్ ద యూనిటీ ఆఫ్ ద ట్రయల్ గాడ్. ఈ 3 వచనాలలో మనకు ఆత్మ, దేవుని పలుకు, అలాగే దేవుని నామము మనకు కనపడుతుంది. అందుకే మొదటి అధ్యాయము 26వ వచనంలో అంటాడు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. జాగ్రత్త గమనిద్దాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం అంటాడు, దేవుడు తన స్వరూపమందు ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపమందు, దేవుని స్వరూప దర్శనమును యేసుకేలు చూస్తున్నాడు. ఇక్కడ దేవుని స్వరూపమందు దేవుడు నరులను చూస్తున్నాడు. అందుకే దేవుడు తన స్వరూపమందు ఇన్ ద లైక్నెస్, ఇన్ ద ఇట్స్ ఎలోహిం వర్డ్. అందుకే మన స్వరూపమందు అని దేవుడు బహువచనాన్ని వాడతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుని ఆత్మ, అలాగే దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మింపబడినవి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మించబడినవి అని అంటాడు. అనగా త్రిత్వమయ్యున్న దేవుడు తన స్వరూపం ఏమైనదంటే త్రిత్వమైన స్వరూపము. ఆ స్వరూపాన్ని యేసుకేలు చూస్తున్నాడు. ఆ పరలోక దర్శనములో ఆ త్రిత్వమైన దేవుడిని చూస్తున్నాడు. నేను కొన్ని రెఫరెన్స్లు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా అదే మనం చూస్తాం. 3వ అధ్యాయము 22వ వచనం, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడు ఆయను. ఆదాము మనలో ఒక వంటివాడు ఆయను అని అంటాడు. అలాగే 11వ అధ్యాయము 7వ వచనము కూడా చదువుతాడు. 11వ అధ్యాయము 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. దేవుడు మనము దిగిపోయి, మనము బాబేలు గోపురము కట్టేటప్పుడు, బాబేలు పెద్ద గోపురాన్ని కట్టేటప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి తారుమారు చేయడం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, యెషయా దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనంలో ఆయన శుద్ధీకరించబడడం, దేవదూత వచ్చి ఆయన పెదాలకు నిప్పు అంటించినప్పుడు అతడు పవిత్రపరచబడడం. అప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడిన మాట, మా నిమిత్తము ఎవడు పోవును. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా పెంచింది. ఇవన్నీ కూడా త్రిత్వముడు గురించి మాట్లాడుతున్న వచనాలు. దేవుడు తన సేవ పరిచర్య కొరకు పంపించేటప్పుడు స్వయముగా మా నిమిత్తము ఎవడు పోవును అని అంటున్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, మేము వారి యొద్దకు వచ్చి వానితో నివాసము చేతము. మేము వారి యొద్దకు వచ్చి వానితో మేము నివాసము చేతము. మేము చెప్పూరుపై. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున అని దేవుడిని సంబోధిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు. అదే 22వ వచనంలో కూడా అదే చెప్తాడు, మేము లేదా మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై. అంటే ఈ వచనం, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి పంచుకోవడానికి, కానీ కొన్ని వచనాలు మీతో పంచుకొని ఆశపడుతూ చెప్తూ ఉన్నాడు. మీరు పిల్లరా, మనము ఏకమై ఉన్నలాగున, డివైన్ ట్రినిటీ. అందుకే
దేవుని యొక్క వ్యక్తిగత సర్వనామము. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. The divine trinity is required by the use of plural personal pronouns. దేవుని యొక్క వ్యక్తిగతమైన సర్వనామము, దేవుని యొక్క వ్యక్తిగతమైన సర్వనామం. అందుకే దేవుడు తన నామాన్ని చెప్తాడు మోషేకు. ఏమని చెప్తాడు? 3వ అధ్యాయం 14-15 వచనాలు అంటాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అంటాడు. దానిని తెలుగులో ఇంగ్లీష్ లో ఐయామ్ అంటాడు. ఐయామ్, ఐ ప్లస్ యామ్. You need to divide this one word into two. I plus yam. It's a combination of two things. ఒకటి డివైన్ నేమ్, ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి నామము. రెండు, ఇట్స్ ఎ హ్యూమన్ నేమ్, మానవ కేంద్రితమైన నామం. It symbolizes the two meanings that I am, I plus yam. ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. ఐ మీన్స్ గాడ్, యామ్ అంటే హీబ్రూలో ద పీపుల్, ప్రజలు అంటే నా ప్రజలు. యామ్ అంటే ప్రజలు. అంటే ఇట్ సింబలైజెస్ ద టూ థింగ్స్. వన్ ఈస్ డివైన్ అండ్ వన్ ఈస్ హ్యూమన్. ఒకటి ఆధ్యాత్మికమైనది, రెండవది మానవ కేంద్రితమైనది. ఆధ్యాత్మికమైన దాంట్లో దేవుడు మనకు కనిపిస్తాడు, మానవ కేంద్రితమైన దాంట్లో మనకు క్రీస్తు కనపడతాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దైవ సంబంధమైన దాంట్లో మనకు దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు కనిపిస్తాడు. మానవ సంబంధమైన దాంట్లో క్రీస్తు నామము లేదా శరీర సంబంధమైనటువంటి హిస్టారికల్ క్రైస్ట్ కనిపిస్తాడు. అంటే చారిత్రకమైన క్రీస్తు కనపడతాడు. ఆధ్యాత్మికమైన క్రీస్తు, చారిత్రకమైన క్రీస్తు. అదే మనం అనుకుని చూస్తాం. క్రీస్తు ప్రభువు కూడా అదే చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో అబ్రాహాము కన్నా నేను ముందున్నాను అని అంటాడు. అబ్రహాము కంటే నేను ముందున్నాను. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నాను. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం అంటాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము. I am in Father and Father in me. నేను తండ్రితోను తండ్రి నాతోను లేదా తండ్రిలోను తండ్రి నాలోను మేమిరువురము ఏకమై ఉన్నాము. బిడ్డరా, దీన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా 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 లోతైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. యేసుగిరి అదే అంటాడు, యెహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచాను. అప్పుడు చూచి నేను సాగిలపడి నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఓన్లీ ద వర్డ్ ఐ హర్డ్, ద వాయిస్ ఐ హర్డ్. భక్తులు ఏమంటారంటే ద వాయిస్, శబ్దము ఇస్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రువాహ్ శబ్దం అంతా, రువాహ్. దేవుడు ఏమై ఉన్నాడు అంటే శబ్దం అంతా. ఇట్స్ నథింగ్ బట్ ద వాయిస్, ఇట్స్ నథింగ్ బట్ ద వర్డ్ అంతే. వాక్కు, నోటి నుంచి వచ్చేటువంటి శబ్దం అంతా. ఆ త్రియేక దేవుడిని మనము విశ్వసిస్తున్నాము అని అంటుంది ఈరోజు ధ్యానాంశం. బిడ్డరా, అందుకే మనము వన్ డివైన్ గాడ్ గురించి మాట్లాడుతున్నాం. దేవునిలో ఉన్నటువంటి ఐకమత్యం, దేవునిలో ఉన్నటువంటి ద యూనిటీ, దేవుని ఏకత్వం. ఎలా ఉంటుందంటే కొన్ని నేను 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ద వర్డ్ నేమ్, నామము అనేటువంటిది, ద వర్డ్ నేమ్ ఈస్ ఎనీ వర్డ్ ఆర్ టైటిల్ బై విచ్ ఎనీ పర్సన్ ఆర్ థింగ్ ఈస్ నోన్. ఒక వ్యక్తి తన పేరుతో పిలువబడతారు. ఆ పేరు అనేది అనేక మందికి పేర్లు ఉంటాయి, అనేక మందికి పేర్లు. ఒకవేళ ఆ పేరు తీసేస్తే ఏమని ఉంటాడు ఆ వ్యక్తి? మానవుడు అంటాడు అంతే. అందుకే ఇట్ సింబలైజెస్ ద ఓన్లీ ద
టైటిల్ అంతే, టైటిల్ మాత్రమే. త్రియేక దేవుడు ఒక్కడే ఆత్మస్వరూపి, కానీ ద నేమ్స్ వర్ డిఫరెంట్. There are only the titles to do the work. ఒకే దేవుడు మూడు నామముల చేత మూడు క్రియలు చేయడానికి ఒకే దేవుడు మూడు విధానాలలో తన క్రియలు చేస్తున్నాడు. ఓన్లీ వన్ గాడ్ విత్ త్రీ యాక్షన్స్ అని చెప్పారు. రిమెంబర్, అందుకే ఇట్స్ ఓన్లీ నేమ్ బట్ హీ ఈస్ డివైన్. ఒకవేళ మనము తండ్రి అనవచ్చు, ఒకవేళ పరిశుద్ధాత్ముడు అనవచ్చు, లేదా ఒకవేళ మనం క్రీస్తు అని అనవచ్చు. బట్ వేరాస్ ఈ మూడు కూడా నామములు మాత్రమే. బట్ హీ ఈస్ ద డివైన్ గాడ్, అదృశ్య దేవుడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదివితే, అది నేను చదువుతాను, జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని ఉంటుంది. కింద ఫుట్నోట్ లో ప్రతిబింబము. ఆయన దేవుని మహిమ యొక్క ప్రతిబింబం అని చదవండి. తేజస్సు అంటే ప్రతిబింబము. క్రీస్తు హీస్ డివైన్. క్రీస్తు ఎలా కనబడుతున్నాడంటే దేవుని ప్రతిబింబము. అంటే మనం ఒకవేళ దేవుని చూడాలనుకుంటే క్రీస్తుని చూస్తే దేవుని చూసినట్లే. హీ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రతిబింబము, రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలా ఉంటాడు అంటే క్రీస్తును చూస్తే మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాస్తూ పౌలు మొదటి అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, ఆయన ఆది సంభూతుడుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందు కలుగు చేసిన వాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ మొదటి అధ్యాయము 15వ వచనం ఇలాగ మాట్లాడుతున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ద ఇన్విజిబుల్ గాడ్స్ ఇమేజ్. మళ్ళా లైక్నెస్, మళ్ళీ అక్కడికే వస్తున్నాం మనం. ద ఇన్విజిబుల్ గాడ్స్ లైక్నెస్, స్వరూపము. ఆయన దేవుని అదృశ్య దేవుని స్వరూపి అయి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇంగ్లీష్ లో ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ది యూనివర్స్, మొదట జన్మించిన వాడు, మొదట ఉండిన వాడు. పౌలు అదే తెలియజేస్తాడు. అదృశ్య దేవుని స్వరూపము. అదృశ్యముగా ఉన్న దేవుడు క్రీస్తు స్వరూపంలో మనకు కనపడతాడు. అందుకే ఆయన స్వరూపము అని అంటాడు. కనుక ఇది నామము మాత్రమే. బట్ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ట్రినిటీ. నామం మాత్రమే. రెండవ ఉదాహరణ నేను ముందు చూస్తాను. దేవుని యొక్క ఏకత్వము. వన్ సబ్స్టాన్స్ బట్ రివీల్ ఇన్ 3 different ways, లేదా ఇన్ 3 different modes. ఒకే పదార్థం కానీ 3 విధాలుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కాంట్రవర్సీ ఒక విషయాన్ని చెప్తాను. మోనోథీజమే కానీ పాలిథీజం లేదు. ఇక్కడ పాలిథీజం అనంటే బహుదేవత ఆరాధన లేదా బహుదేవుడు. ఇక్కడ పాలిథీజం లేదు. అలానే ముగ్గురు దేవుళ్ళ కాదు. ఒకే దేవుడు in different ways, but substance in 3 modes. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకే పదార్థము కానీ 3 విధానాలు, 3 modes లేదా 3 ways. ఒకే సబ్స్టెన్స్, ఒకే పదార్థం. అదే పదార్థాన్ని వివిధ రీతులలో ఆ పదార్థాన్ని మనం ఉపయోగిస్తాం. ఒకవేళ ఒక బంక మట్టి తీసుకోండి, ఒకే పదార్థం. ఆ పదార్థాన్ని చక్కగా బండి చేస్తాం. అదే పదార్థంతో ఇంటి చిన్నపిల్లలు అయితే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు చేస్తారు, గ్యాస్ సిలిండర్ తయారు చేస్తారు, లేకపోతే చిన్న పాత్రలు చేస్తారు. ఒకే సబ్స్టాన్స్. ద గాడ్ ఈస్ డివైన్. దేవుడు దైవ సంబంధమైన దేవుడు 3 విధానాలలో తన కార్యాలను జరిగించడానికి ఈ లోకానికి వచ్చింది. అందుకే ద యూనిటీ ఆఫ్ గాడ్.
అలా అని ట్రైటీజం అంటే ముగ్గురు దేవుళ్ళు అని కాదు. నేను అందుకే ఇందాకే చెప్పాను, కాంట్రవర్సీకి వెళ్ళకూడదని. ఈస్ ద గాడ్ ఆఫ్ మోనోథిజం. మోనో అంటే అంటే ఒక్కడే, నాట్ పాలిథిజం. రిమెంబర్ బిడ్డరా, వన్ సబ్స్టాన్స్ బట్ రివీల్డ్ ఇన్ 3 డిఫరెంట్ మోడ్స్. అలాగే మూడో విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద త్రీ. ఈ మూడు కూడా ఈ దేవుడు ముగ్గురుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా అంటే ఒక వ్యక్తి 3 పాత్రలను పోషిస్తాడు నాటకాల్లో. ఒకే వ్యక్తి ఒకడు కర్ణుడు, లేకపోతే ఒకడే ఇంకొక వేషం, ఒకడే ఇంకొక వేషం కాదు. అంటే జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను అంతే. అందుకే ఒక వ్యక్తి 3 విధాలైనటువంటి మాస్క్ తో ఎలాగైతే 3 వేషాలతో ఆ నాటక రంగాన్ని ఎలాగైతే చక్కగా నిర్వర్తిస్తాడో, అలాగే ద త్రీ రియాలిటీస్ ఈ 3 పాత్రలు విడివిగా ఉన్నాయని చెప్తూ అవి విడదీయరాని విధంగా విడివిడిగా ఉన్నాయి అని తెలియచేయడం. ఒక్కడే వ్యక్తి కానీ 3 పాత్రలను పోషించినట్టుగా. అలా అని విడదీయడానికి వీలు లేదు, కానీ విడదీయరానటువంటిది. ఇంకొక విషయాన్ని నేను మేము చూస్తాను. మనం ఎప్పుడు నాలుగు మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి లేదా మానవుడు బలహీనుడు అని అన్నాం. మనిషి బలహీనుడు అంటే ఈ పదములో సింగులర్ వర్డ్ ఉంది, ప్లూరల్ వర్డ్ ఉంది. ప్లూరల్ వర్డ్ ఏముంది? మనిషి అంటే చెప్పండి, యూనివర్సల్ వర్డ్ అంటే సర్వమానవాన్ని సంబోధిస్తుంది. మనిషి అని అంటే ఒకరిని కూడా సంబోధిస్తుంది కదా. మనిషి స్వతహాగా బలహీనుడు అని అన్నాం అనుకోండి. మనిషి బలహీనుడు అని అంటే ఇట్ సింబలైజెస్ 2 మీనింగ్స్. వన్ ఈజ్ సింగులర్ అండ్ అనదర్ ఈజ్ ప్లూరల్. మనిషి అని అంటే సర్వమానవాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ఒక వ్యక్తిని కూడా అనవచ్చు. అలాగే మనిషి బలహీనుడు అని అంటే అది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ ఏకత్వము దేవునికి ఆపాదించుకున్నప్పుడు దేవుడు బహుళత్వము దేవుడిలో మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే త్రిత్వములో మనకు 3 లక్షణాలు కనపడతాయి. దేవుడిలో మనకు 3 లక్షణాలు కనపడతాయి. ఒకటి ప్యాటర్నిటీ అనగా తండ్రి, 2 సన్షిప్ అనగా కుమారుడు, 3 సాంక్టిఫికేషన్ అనగా పరిశుద్ధాత్ముడు. ఈ 3 లక్షణాలు మనకు త్రిత్వములో కనపడతాయి. త్రిత్వములో ప్యాటర్నిటీ అనగా తండ్రి, సన్షిప్ అనగా కుమారుడు, సాంక్టిఫికేషన్ అనగా పరిశుద్ధాత్ముడు. ఈ 3 లక్షణాలు మనకు కనబడతాయి. బిడ్డారా, అపోస్తలుడైన పౌలు తన పత్రికలో 2వ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాల్లో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తాడు. 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనాల్లో వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అని త్రిత్వము గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ద యూనిటీ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. అందుకే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం అన్నప్పుడు పాయినోనియా అనగా ద కమ్యూనియన్, ద రిలేషన్షిప్. అందుకే discipleship, making a discipleship is nothing but communicating the gospel with the communion of the God and the people. శిష్యత్వపు పరిచర్య అంటే సువార్తీకరణ చేస్తూ, ఆ సువార్తీకరణ ఎలా చేయడం అంటే దేవునితో మనుషులతో సహవాసంలో సువార్తీకరణ చేయాలి. మళ్ళీ చెప్తాను ఇంగ్లీష్లో.
The discipleship is nothing but communicating the gospel with the communion of God and the people. ప్రజలతో దేవునితో మమేకమై దేవుని సువార్తను ప్రకటించడం, విత్ ద కమ్యూనియన్ ఫెలోషిప్, ప్రజలతో కలిసి జీవించడం, దేవునితో కలిసి జీవించడం, అలాగన సువార్తీకరణ అందించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య చెప్తాడు కదా, మీరు లోకములోకి వెళ్ళండి, శిష్యులనుగా చేయండి, వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు. మీరు లోకంలోకి వెళ్ళి శిష్యులారా మీరు శిష్యులను చేయండి. డిసైపుల్స్ మేకింగ్ డిసైపుల్స్ అంతే. డిసైపుల్స్ మేకింగ్ డిసైపుల్స్. ఆయన వెళ్ళు అని అంటాడు. వెళ్ళు అనేటువంటి గో ఈస్ సింబలైజెస్ డిఫరెంట్ మీనింగ్స్. చాలా అర్థాలు ఉన్నాయి వెళ్ళు అని చెప్పడానికి. తక్షణమే వెళ్ళిపోవడమే, తక్షణమే. నో గ్యాప్ అట్ ఆల్. వారు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి, తెలుసుకున్న వాటిని గురించి మీరు తక్షణమే వెళ్ళిపోయి ప్రకటించండి. యు నో ఎవ్రీథింగ్. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొత్తం మనం ఒకవేళ చదివితే క్రీస్తును మెస్సీగా కనుగొనిన వారు అనేక మంది ఉంటారు అక్కడ. యోహాను యొక్క శిష్యులు వెళ్ళి ఆయనతో ఒక రాత్రి బస చేసి ఈయన నిజంగా మెస్సీని కనుగొంటారు. నతానియేలు మెస్సీని కనుగొంటాడు. ఫిలిప్పు మెస్సీని కనుగొంటాడు. ఇలాగా దేవుడు క్రీస్తు అయి ఉన్నాడు అని కనుగొనినటువంటి ప్రతి శిష్యుడు, అందుకే ఆ 11 మంది శిష్యులు అక్కడ ఆ పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఆయన చెప్తున్నాడు, మీరు చూచినవి, విన్నవి, కన్నవి, పరీక్షించినవి వెళ్ళి ప్రకటించండి అని. దేర్ నో టైం ఎట్ ఆల్. సమయం లేదు ఇంకా. రెండవ విషయం ఏంటంటే, మీరు ఈవెన్ అంటే ఒక డిస్టెన్స్ దూరం వెళ్ళి మీరు ప్రకటించాలని కాదు. యువర్ యాక్షన్స్ షుడ్ ప్రీచ్ ద ట్రయల్ గాడ్. మీ క్రియలు ప్రకటించాలి, క్రియలు ప్రకటించాలి. నేను చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి ఒక ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరాడంట. ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరాడంట. ప్రపంచంలోకి వెళ్ళి తన దేశాన్ని దాటి ప్రపంచంలోకి వెళ్ళి ప్రజలారా మారండి, నీకెంతకాలం మారకుండా ఉంటారని ప్రపంచంలోకి వెళ్ళి స్వార్థ పట్టిస్తుంటే ఎవరు మారలేదంట. వెంటనే రికగ్నైజ్ అయిపోయాడు. అరే పర్లేదు, అసలు ఈ ప్రపంచం కాదు నా దేశాన్ని మారుతాం అనుకుని తన దేశానికి వచ్చేసాడంట. ఓ దేశ ప్రజలారా, నేను భారతదేశస్తుని, మారండి, రక్షించబడండి అని స్వార్థ పట్టించాడంట. ఎవరు మారలేదంట. వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన రాష్ట్రానికి వచ్చాడు. రాష్ట్రాన్ని మార్చాలనుకున్నాడు. నా రాష్ట్ర ప్రజలారా మారండి అంటున్నాడు. కొన్ని దినాలు, కొన్ని నెలలు చెప్పాడు. రాష్ట్ర ప్రజలు మార్చబడలేదు. వెంటనే తన జిల్లాకు వచ్చాడు. అరే పర్లేదు, జిల్లాలో ఉన్న కొంతమందే కదా, ఒక మహా అయితే కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళకి పట్టించేద్దాం, వాళ్ళు మారుతారేమో అని అనుకుని తన జిల్లాకు వచ్చి ప్రకటిస్తున్నారు. జిల్లాలో కూడా ఎవరు మారడం లేదు. సరే, నా ప్రాంతము, నా గ్రామంలోనికి వెళ్ళి నేను స్వార్థ పట్టించాలని తన గ్రామంలోనికి వెళ్ళి స్వార్థ పట్టించాడంట. ఎవరు మారడం లేదు. అరే నాయన, నా గ్రామం కూడా స్వార్థ పట్టించడం లేదు, స్వార్థ వినడం లేదు, నా గ్రామ ప్రజలు కూడా మారలేదు. మారండ్రా అంటే దౌర్భాగ్యాలు, మీ ఇష్టం, మీరు మారలేదు అని చెప్పుకొని తన గృహాన్ని మార్చాలని గృహంలోకి వెళ్ళి తన భార్యతో, తన పిల్లలతో చెప్తాడు, మారండి. ప్రపంచాన్ని నుంచి చివరికి తన గృహం దగ్గరికి వచ్చి గృహాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అవి ఇవన్నీ కాదు, నా ఇల్లు మారని ముందు తర్వాత చూద్దాంలే అని తన భార్య పిల్లలతో చెప్తున్నారు. వారు కూడా మారండి. మీకు అర్థమైపోతుంది సమాధానం. బట్ హీ రికగ్నైజ్ హిమ్సెల్ఫ్. దేవుడు చెప్పడానికి పిచ్చివాడా, యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ముందు నువ్వు మారడానికి ప్రయత్నించి, నువ్వు మారితే సమాజం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ సమాజం మారిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు కదా, నీ రాష్ట్రం, నీ దేశం, నీ ప్రపంచం మొత్తం మారిపోతుంది. చేంజ్ షుడ్ కమ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. స్వీయముగా మార్పు ఒక వ్యక్తిలో రావాలి తప్ప, వస్తే తప్ప మార్పు అనేది సాధ్యం కాదు. చాలా మంది చాలా మాటలు చెప్తారు, ఇది మారండి, ప్రపంచం ఇంతేనండి, ఈ రాజకీయ నాయకులు మారండి. ముందు నువ్వు డబ్బు తీసుకొని మారు. ముందు మనము వాళ్ళ వెనకాల భజన కొట్టుకోవడం ఆపండి. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ మనమే చెప్తాం ఏమని, మారండి. గో అనేటువంటి మాటలో ఈ మీనింగ్ కూడా ఉంది.
యు నీడ్ టు చేంజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నీవు లోకానికి నీ క్రియల ద్వారా లోకము చూడాలి. జాగ్రత్త గమనించండి. ఇంకొక విషయాన్ని నేను మీకు ఉంచుతాను. లోకమునకు యేసు క్రీస్తు వారు తెలియదండి. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. లోకానికి తెలియదు. ఆయన ఎలా ఉంటాడు, ఆయన క్రియలు ఎలా ఉంటాయి, లేకపోతే క్రియ దేవుడు ఎలా ఉంటాడని చెప్పడానికి మనము మన క్రియల ద్వారా క్రీస్తు ఇలా ఉంటాడని చూపించగలగాలి, లేకపోతే దేవుడు ఇలా ఉంటాడని చూపించగలగాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, ఒక భక్తుడు తన ఎక్స్పీరియన్స్ ఇస్తూ తనంటాడు, సువార్తీకరణ అనంటే లోకము నిన్ను చూచి నీ క్రియల ద్వారా, నీవు బోధించకపోయినప్పటికీ నీ క్రియల ద్వారా లోకము మారాలి తప్ప నువ్వు బోధించాల్సిన పని లేదు. ద గాస్పెల్ ఈస్ నథింగ్ బట్ గోయింగ్ అండ్ ప్రీచింగ్ ఇన్ సమ్వేర్ ఇన్ ఎ కార్నర్. వెళ్ళి ఆ లైన్ లోకి వెళ్ళి ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక మూడు రోజులు కలిసి దగ్గరికి పోయి రక్షించబడండి అని కేకరించిన పని లేదు. ఇట్స్ నాట్ గాస్పెల్, బట్ యూ నీడ్ టు బి ఎ గాస్పెల్. అది ఇక్కడ మాట్లాడుతుంది. నువ్వే సువార్త. మనం వెళ్ళి ప్రతి సందులోకి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. మన క్రియలే సువార్త పట్టిస్తాయి. మనమే సువార్తగా ఉండాలి అంటాడు. అందుకే సువార్తకుని పాదములు సుందరమైనవి అంటాడు పౌలు. రోమీయులకు రాస్తున్న 10వ అధ్యాయం 9వ అధ్యాయం. అనగా the feet symbolizes the evangelist, లేదా సువార్తికుని ఆ పాదాలు సింబలైజ్ చేస్తాము. అది నిజంగా పాదాలని కాదు, వ్యక్తిని సంబోధిస్తున్నాయి. అందుకే సువార్తికుని పాదములు సుందరమైనవి అంటే the one who preaches. ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే వారి క్రియల ద్వారా లోకానికి కనపరుస్తున్నారో వారు అందమైన వారు. అదే యేసయ్య చెప్పినటువంటి మాటను యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మేము చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని, స్పృశించిన వాటిని పరీక్షించాము అని అంటాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఏది నిదానించి కనుగొంటిమో, వి సర్చ్, నిదానించి కనుగొన్నాను. గమనించండి. until unless you experience the divinity, the divineness, you can't express. మనము ఆ దైవత్వాన్ని అనుభవించకపోతే మనము దాన్ని వివరించు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సువార్తీకరణ లేదు అంటే క్రీస్తుల గురించినటువంటి ఆ ఆధ్యాత్మికతను లోకములకు ఎలాగైనా కనపరచాలి అని అంటే ద మిషన్ ఆఫ్ గోయింగ్ ఎలాగనంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక పిక్చర్ని 3 గంటలు చూసాడు అనుకున్నాం. ఒక సినిమాని లేదా ఏదన్నా ఒక వీడియోని 3 గంటలు చూచాడు. ఈ చూచిన వ్యక్తి తాను ఆ చూచినటువంటి క్రమాన్ని లేకపోతే ఎంత ఎక్స్పీరియన్స్ చేశాడో తాను ఎదుటి వ్యక్తికి ఆ కథను చెప్పేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కూడా ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది గో అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఉదాహరణ నేనే ఒక 3 గంటలు ఏదో ఒకటి చూశాను, సినిమా చూశాను అనుకున్నాను. ఆ చూసిన సినిమాను లేకపోతే ఆ చూసినట్టు వీడియోని నా ఫ్రెండ్కో లేకపోతే నా భార్యకో లేకపోతే నా కొలీగ్కో ఎవరొకరికి చెప్పడానికి నేను ఏ ఎక్స్పీరియన్స్ అయితే అనుభవించానో ద సేమ్ ఎక్స్పీరియన్స్ అతడు కూడా పొందాలి. అది చెప్పడం అంటే. అంటే తను కూడా నాకులాగే
ఆ హాల్లో కూర్చొనో లేకపోతే తను కూడా నాకులాగే 3 గంటలు దానిని తన నేత్రములతో చూసి ఎలాగైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో అలాగ ఎక్స్పీరియన్స్ చేసేటట్లుగా ఉండాలి. అందుకే దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ అయితే, అందుకే ఎలా చెప్పాను, ఇట్స్ అన్ అన్ఎండింగ్ వర్క్. దేవుని గురించేటువంటి తత్వాన్ని కనుగొనడానికి దానికి ఎండింగ్ ఎక్కడ ఉండదు. ఒకవేళ మనం దానిని కనుగొనడానికి ప్రయత్నం చేయకపోతే, ఒకవేళ చేస్తే మనకు పిచ్చి పట్టిన వారం అవుతాం, అంటే మన మైండ్ పోతుంది. ఒకవేళ చేయకుండా ఉన్నామా మన ఆత్మే కోల్పోతాం. అందుకే we need to believe the triune God. దేవుని యొక్క త్రిత్వం పైన మనము నమ్మకం ఉంచాలి. we need to believe. అందుకే మనము ఈ వాక్యాలను అదే చూస్తాము. దేవుని యొక్క శక్తి, ఆ త్రిత్వ దేవుని యొక్క శక్తిని గురించి దేవుడు కమిషన్ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు వాళ్ళు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం అంటాడు, 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నాకు సర్వాధికారము, ద కంప్లీట్ అథారిటీ టు యాక్ట్ ఇన్ గాడ్స్ స్టెప్. ది కంప్లీట్ అథారిటీ టు యాక్ట్ ఇన్ గాడ్స్ స్టెప్. సంపూర్ణమైనటువంటి అధికారాన్ని పొందుకున్నాడు. ఆల్ పవర్. అదే అధికారంతో వారు చెప్తున్నాడు, ఇదే అధికారంతో మీరు వెళ్ళండి. ఎలాగ వెళ్ళండి? హౌ దే నో అంటే దే ఎక్స్పీరియన్స్. వాళ్ళు అనుభవించారు. క్రీస్తుతో ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు వారికి అన్ని నేర్పించారు. ద ట్రయల్ గాడ్ గురించి. నీకు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పు చదవకుండా వారు త్రిత్వ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డారా, త్రిత్వ దేవుని యొక్క ఆ ఏకత్వములో మనం విశ్వసించవలసిన వారైనా. అందుకే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. సమస్త జనులను అని అంటాడు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు నిన్ను సమస్త జనులకు తండ్రిగా చేస్తున్నాను. సమస్త జనులు, they were the Gentiles. ప్రియమైన బిడ్డరా, అన్యులైన వారిని దేవుని యొక్క నిబంధన కుటుంబంలోనికి చేర్చడానికి, అన్యులైన వారిని ద కావెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రజగా చేయడానికి జనులను శిష్యులుగా చేయండి. జనములు, ద నేషన్స్ అంటారు. ద సేమ్ వర్డ్, ద నేషన్స్. దేవుని నిబంధన కుటుంబంలోనికి అన్ని జనులను కూడా భాగస్తులుగా చేస్తున్నాడు. అందుకే రివైజ్ స్టాండర్డ్ వర్షన్ ఉంటుంది, ద జెంటైల్స్ అని ఉంటుంది. ద నేషన్స్, జెంటైల్స్, అన్య జనులు సువార్తను అంగీకరించడం. అబ్రహాము తోటి నీ వలన జనములు దీవించబడతాయి. చూడండి, ఆ త్రియేక దేవుని యొక్క ఆ రక్షణ సువార్తను శిష్యులు కూడా తెలుసుకొని అన్య జనులను దేవుని నిబంధన జనులకు మార్చడానికి వీరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు వారికి శక్తిని బలం నుంచి వారిని పంపిస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పి నేను గురించి వేస్తాను. దేవుడు వారిని ఆ డిసైపుల్షిప్ లేదా పిలుపు లేదా కాల్, దాంట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని బాస్ వెలిగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. He is not promising to be with Moses wherever he may go, but there where he is sending him in Egypt in his task to lead the people out of the house of slavery. తెలుగులో చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన మోషేని పిలిచినప్పుడు, మోషే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికో, మోషే ఇష్టానుసారంగా చేయడానికో మోషేని పిలవలేదు. కానీ తాను ఏ పని కొరకైతే పిలిచాడో ఆ పనిని నెరవేర్చడానికి ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసత్వం ఉన్నటువంటి ఇష్టాలను విడిపించడానికే పిలిచాడు తప్ప మోషే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి దేవుడు పిలవలేదు. అందుకే అదే మాట్లాడు. హీ ఈస్ నాట్ ప్రామిసింగ్ టు బీ విత్ మోసెస్ వేర్ ఎవర్ హీ మే గో. ఆయన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే నేను నీతో ఉంటానని చెప్పలేదు.
నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ నేను నీతో ఉంటాను అని చెప్పడం కాదు. నేను చెప్పిన పని నువ్వు చేయడానికి పిలువబడ్డావు. నేను చెప్పింది చేయడానికి, అంతేగాని నీ సొంతం చేయడానికి కాదు. ఎవరైనా ఒకవేళ దేవుని సేవకుని పిలువబడితే, ఒకవేళ ఎవరైనా సరే ఒక డిసైపుల్స్ పరిచయంలో ఉండాలి అని అనుకున్నప్పుడు, యు ఆర్ కాల్డ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ వర్క్. మన సొంత పని చేయడానికి పిలువబడలేదు, కానీ దేవుని పని చేయడానికి పిలువబడాలి. అది చెప్తాడు. హి ఈస్ నాట్ ప్రామిసింగ్ టు బి విత్ మోసెస్ వేర్ ఎవర్ హి గో. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను నీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేయలేదు మోషేకు. నేను పిలిచిన పనిని చేయడానికి మోషేను ఎన్నుకున్నాను. నేను పిలిచిన పనిని చేయడానికి దేవుడు అదే చెప్తాడు, గో అండ్ మేక్ డిసైపుల్స్. నేను నీకు ఇచ్చిన శక్తిని బట్టి, ద పవర్, ది అథారిటీ, ఆ శక్తిని బట్టి మీరు వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చింది? నేను పొందుకున్న, తండ్రి దగ్గర నేను పొందుకున్న ఆ శక్తిని నేను మీకు ఇస్తున్నాను. ఈ తత్వ దేవుని యొక్క శక్తితో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే మీకు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. We need to experience the unity of God. దేవుని యొక్క ఆ శక్తి లేదా దేవుని యొక్క ఐక్యమత్యం, ఏకత్వంలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని మనం పొందుకున్నప్పుడు మనం ఇంకా 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 దేవుడిలో మనం ఇంకా లోతుగా పాతుకు చేయబడతాం. అప్పుడు మనం ఇంకా విశ్వాసంలో నమ్మకంగా ఉంటాం. ఆ విశ్వాసము త్రియేక దేవుడిలో మనల్ని బలపరుస్తుంది. ఆ విశ్వాసము, ఆ నమ్మకము త్రియేక దేవుడిలో మనల్ని బలపరుస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనల్ని దీవించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణానికి వందనములు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా, నీ వాక్యం ద్వారా తత్వమునందు మేము నమ్మకం ఉంచినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఈ తత్వదేవులు వచ్చి వందనములు. తండ్రిగాను, కుమారుగాను, పరిశుద్ధాత్మనిగాను దేవా, మీరు పుట్టినప్పటికీ ఒక పదార్థంగా, వన్ సబ్స్టాన్స్ విత్ త్రీ మోడ్స్. దేవా, ఒక పదార్థంగా మీరు ఉండినప్పటికీ దేవా, మీరు మూడు విధాలైన కార్యములు చేస్తూ మీరు ఉన్నారు. ఎలోహీం దేవా, బహుళత్వం ప్రభా మీ నామంలో మేము చూస్తున్నాము. దేవా, మీరు మీ కృప బట్టి ఆ విశ్వాసపు జీవితంలో మేము బలపరుచుకున్నట్లుగా మీ కృప మాకు చూపించండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం మార్పిస్తాం. అటువంటి అనుభవపూర్వకమైన విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగినట్లుగా నీ కృప మాకు గురించి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం కలిసి 5వ పేజీలో ఉన్న నైస విశ్వాస సూత్రం చెప్పుకున్నాము. 5వ పేజీలో ఉన్న నైస విశ్వాస సూత్రం చెప్పుకున్నాము. పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములన్నిటిని సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అయిన దేవుడు నమ్ముచున్నాను. దేవుని తుది కుమారుడును వదిలే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించినవాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, చూపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకమున దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారుడై మనుషుడు ఆయన మన కొరకు పొంది పిలాతు ముందు సిలువేయబడెను. ఆయన బాధపడి పాతపెట్టబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుడి చేతికి కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయనతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యానికి అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆనందింపబడి పొందినవాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడే ఉన్నాడు. మరియు సాధ్యమును అపోస్తుల యొక్క పరిశుద్ధ సభను నమ్ముచున్నాను.
పాపమోచన కొరకు ఒకటే బ్యాప్టిజం కొనుచున్నాను. మృతుల పునరుద్ధానం కొరకును వారి విజయం కొరకును ఎదురు చూచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేక ఆదివారం, ఈ యొక్క ట్రినిటీ సండే సందర్భంగా, ఈ యొక్క తత్వాదివారం దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానం అందించిన మన ప్రియులు రెవరెండ్ శామ్యులయ్య గారికి నా నిండు హృదయపూర్వక వందనములు వారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజంగా చాలా చక్కటి వివరణ. వాస్తవానికి త్రిత్వం గురించి మాట్లాడాలంటే అది కాన్సన్ట్రేషన్ లేకపోతే మనకు అర్థం కాదు. అన్ని సబ్జెక్టుల లాగా డీల్ చేసేది కాదు ఇది. కానీ దేవుని యొక్క పరిపూర్ణ కృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా వారు 3 పాఠ్య భాగాలను ధ్యానం చేసి వారు మనకి అందించిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి వారికి నా హృదయపూర్వక వందనములు. వారిని, వారి యొక్క అమ్మగారిని, భాస్వం గారిని, వారి బిడ్డలను దేవుడు దీవించాలని నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. వారు నార్త్ ప్యారిష్, సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిష్ లో వారు పాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అనారోగ్యంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారు హైదరాబాద్ పట్టణంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే క్రిస్టఫర్ గారి గురించి, అలాగా డానియల్ రాజ్ కుమార్ గారి యొక్క మామగారు, అలాగే కమలమ్మాయి గారు, ఎంఐ డేవిడ్ గారి యొక్క తల్లి గారి గురించి, అలాగే వినోలియా మంజుల గారి యొక్క తల్లి గారి గురించి, అలాగే సద్గురురావు గారు, జేమ్స్ పాల్ గారు, మోహన్ గారు, ఇంకా మన యొక్క సీనియర్ సిటిజన్స్ అందరి గురించి ప్రార్థించవలసిన మిమ్మల్ని వేడుకుంటున్నాం. గత కాలంలో జాన్ ఫిలిప్ బ్రదర్ ఆఫ్ థామస్ ఫిలిప్ గారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచినందుకు దేవునికి నేను వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రియులు ప్రకాష్ గారి యొక్క తల్లి గారు సునీత గారి గురించి కూడా మీరు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వచ్చే ఆదివారం నుంచి మనకు ఆరాధనలు ప్రారంభించబడతాయి. ఈ యొక్క వారంలో మన ఆదేశాలను అధ్యక్షుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము మన కమిటీ వారు కూడుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మేము వాట్సాప్ లో, అలాగే వ్యక్తిగతంగా మీకు కొన్ని హెచ్చరికలు, కొన్ని అనౌన్స్మెంట్స్ మేము చేస్తాము. దాన్ని ఖచ్చితంగా అనుసరించవలసిందిగా కోరుతున్నా. ఒకటి మటుకు డాక్ షోర్ ఏంటంటే మాస్క్ లేకుండా ఆరాధన ప్రాంగణంలో ప్రవేశించడము కష్టము. దయచేసి గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే 10 సంవత్సరాల పిల్లలు లోపల ఉన్న వారు దయచేసి ఆలయ ప్రాంగణంలో రావడానికి అర్హత లేదు. అర్హత లేదంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ దయచేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 55 సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధాప్యదేశంలో ఉన్న వారు కూడా కొంత ఇబ్బందికరం కాబట్టి మేము ఈ గృహాల్లో ఉండవలసిందిగా నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఒక సంఘ కాపరిగా నేను మీకు చెప్పే ఒక సలహా ఏంటంటే, మీరు కనుక ఇష్టపడితే నేను మీ గృహాలకు వచ్చి ఏ రోజైనా మీరు కోరుకున్న రోజున నేను వచ్చి మీ గృహాలకు వచ్చి నేను కమ్యూనియన్ ఇస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను కొన్ని ఫ్యామిలీస్ కి ఇస్తూ ఉన్నాను. దయచేసి ఒకవేళ మీరు తీసుకోవాలని అలా ఆలోచన కలిగినట్లయితే మీరు నాకు ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రస్తుత కాలంలో ఈ విపత్తును గత 2.5 నెలల నుంచి మన గృహాల్లోనే ఉన్నాం. ఒక వారం నుంచి సడలించడం వల్ల అందరూ తిరుగుతూ ఉన్నారు. కానీ రోజు రోజుకి 12,000 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భయంకరమైన ఒక స్థితిలోకి మనం వెళ్తున్నాం. దయచేసి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల నిర్లక్ష్యంగా కాక చాలా జాగ్రత్తగా మనం వహించవలసిందిగా, ఈ యొక్క హెల్త్ టిప్స్ మనం పాటించవలసిందిగా మనకు అన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి అనుసరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ జరుపుకునే వారి కోసము ప్రార్థన చేద్దాం. ఈ రోజు ప్రాముఖ్యంగా దేవుని మహాకృప చేత దేవుడు నన్ను పాసం గారిని దేవుడు దీవించి మరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటానికి దేవుడి కృపను బట్టి 13 సంవత్సరాలు మేము ముగించుకొని 14వ సంవత్సరంలో ప్రవేశించాం. అందుకు దేవునికి నేను వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే సమయంలో డానియల్ అనీష్ సన్ ఆఫ్ అనిత 9th జూన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే డాక్టర్ సర్లా గారు 9th జూన్, మిస్టర్ ఐజక్ తంగరాజ్ 12th జూన్, మిస్టర్ ఎన్ జాన్
12th June మిస్ మౌనిక డాక్టర్ ఆఫ్ యోగ్ గారు, 14th June అలాగే మిస్సెస్ బి సుహాసిని ప్రకాష్ గారు 13th సెలబ్రేట్ 15th సెలబ్రేట్ చేసుకున్నారు. దయచేసి వారందరి కోసము జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ సమయంలో మన యొక్క కానుకలను మీకు ఏర్పాటు రీతిగా ఆ కానుకలను అర్పించవలసిందిగా నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు దాకా కానుకలు మేము అర్పించలేదు, అది మేము సేవ్ చేసి ఉంచామన్నప్పుడు దయచేసి వచ్చే వారం వాటిని తీసుకురావాల్సిందిగా ప్రభు నామములను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఇంతవరకు నీ గురించి నానా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏ విధంగా పనిచేస్తున్నారు, మీ యొక్క ఐక్యత్వం గురించి, ఏకత్వం గురించి మీరు మాకు చక్కగా వివరించినందుకు మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నా. నాన్న శ్యామలయ్య గారిని వారి కుటుంబ పరిచయలను, వారి వ్యక్తిగత పరిచయలను మీరు బహుగా దీవించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో మా సంఘంలో అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు దీవించండి. పరిశుద్ధాత్మ ద్వారా వారిని స్వస్థపరచమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం నాయన ప్రభా. అలాగే ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే బర్త్డే జరుపుకోబోతున్న ఈ వారంలో ప్రతి బిడ్డను దీవించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. కృప ద్వారా మమ్మల్ని మీరు బలపరిచారు తండ్రి. ఈ సంఘంలో పరిచయటుగా ఇచ్చిన గొప్ప కృపను బట్టి నాకు, నా కుటుంబాన్ని బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఈ వారంలో ప్రభా సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డ గొప్ప కృపను పొందుకునేటట్లు సహాయం చేయని వేడుకుంటున్నాయన. నేను ఇంతవరకు నాయన 2.5 నెలల పాటు మా కుటుంబాలను ఉంటూ ఈ యొక్క వాక్యాన్ని ప్రభా లైవ్ ద్వారా మేము వీక్షించాం తండ్రి. కానీ మీ కృపను బట్టి మాకు వచ్చే ఆదివారం నుంచి మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి నాన్న చేర్చుకొచ్చే సమయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. అయితే దేవా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రభా నాన్న చక్కగా రూల్స్ ఫాలో అవుతూ నాన్న నీ పాసందుకు వచ్చినట్లు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాం. నాన్న ఏ తెగులని గుడాలను సమీపించిన సర్వీసు మా తండ్రి నాన్న ఈ శానిటైజర్లు మేము వాడతాం, కానీ ప్రభా నీ పరిశుద్ధ రక్తంలో ప్రభా మా ప్రాంగణములను ప్రభా మా హృదయంలో మీరు కడగమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. నాన్న ప్రభా నేను ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ ప్రయాణం మాకు తెలియదు, కానీ తండ్రి బుధవారం మమ్మల్ని బలపరిచి నన్ను మమ్మల్ని ఉజ్జీవపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక దినాన ప్రభా ఇది కంప్లీట్ గా వాష్ అవుట్ అయ్యేట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఈ పరిశుద్ధ రక్తంలో కడుగుతారని నమ్ముతున్నాం తండ్రి. ఇచ్చిన ప్రార్థన ద్వారా ప్రభు బలలో మేము ప్రవేశిస్తుండగా మీరు మాకు సహాయం చేసి ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఈ పరిశుద్ధాత్మ చేత ముట్టమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి 8వ పేజీలో ఉన్న రొట్టె విధి చారణంలో మనం పాల్గొందాం. ఎనిమిదవ పేజీలో ఉన్న రొట్టె విధి చారణంలో పాల్గొందాం. సహోదరి సహోదరులు, ఐక్యత కలిగి నివసించడానికి మేలు ఎంత మనోహరము. అనేకులు మనం ఒక రొట్టె ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఒక రొట్టెలో పాల్పంచుకుంటున్నాము. ఆయన నివాస స్థలంలో నిత్సాహం చేయొచ్చు, బలు అర్పించదును, నేను పాడుదను ప్రభుత్వ స్తుతిగానం చేసేదను. దేవుని సమాధానం మీకు అందింపబడను. దయచేసి మీ స్థలాల్లోనే ప్రార్థనాపూర్వకంగా ఈ సమాధానం పొందుకోవాల్సిన మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరం కలిసి ఈ ప్రార్థన చెప్పుకుందాము. ఓ యేసు మాకు తోడైండుము, మంచి ప్రధాన యాజకుడు యేసు, నీ శిష్యుల మందిరుడు మా మందిరుండము, రొట్టె విషయంలో నీవు మా ప్రత్యక్షపరచుకునము, నీ తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా సదాకాలం జీవించేలుచున్న వారైనావు. ఆమేన్.
ప్రభు మీకు తోడైండును గాక. మీ హృదయంలో లేవనెత్తుకొనుడి. మన ప్రభువైన దేవునికి నామమున చెల్లించుదాము. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, నీ కాలములందును అన్ని స్థలములందును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాశించు మా మిగిలి తగినది సరియు మారుదనేది. ఎందుకనగా ఆయన భూమి ఆకాశం వాటిని సమస్తం సృజించి మనుషుని స్వరూపం నిర్మించున్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు ఇవతని విమోచించి అతడు నూతన సృష్టించినట్లు అతను ఉద్ధరించున్నావు. అందరం కలిసి 12వ పేజీలో మధ్య భాగంలోంచి చదువుకుందాం. 12వ పేజీ మధ్య భాగంలోంచి చదువుకుందాం. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పర్ల సర్వ సమూహములతోనూ నీ ఘనమైన నామము కొనియాడొచ్చు, మహిమపరచు, సదా స్తుతించున్నాము. పరిశుద్ధుడా, 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 సైన్య ప్రభువైన దేవా, ఇహ పరలోక నియమితో నిండున్నవి సర్వోన్నత ప్రభువా, నీ మహిమ కలుగును గాక. ప్రభు పేరిట వచ్చువాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నత వాటి యొక్క దేవునికి మహిమ. ఓ పరలోక తండ్రి, వాస్తవంగా నీ పరిశుద్ధుడవు, వాస్తవంగా స్తోత్రాలుడవు. మానవుని మహాప్రేమను బట్టి ఇక్కడ మహాప్రేమను బట్టి మా విమోచనం కొరకు ఒకడే కుమారుడైన యేసుక్రీస్తు స్వభావం దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు అందించుతుంది కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించి తన ఒకటే అర్పణ వల్ల సర్వలోక పాప నిమిత్తము నిండును సంపూర్ణమును చాలుదైన బలియు అర్పణయు ప్రాయసం చేసి తన మిక్కిలి వెలువల ఆ బలము గురించి శాశ్వత స్వరం సేవించి పునరుత్థానం వచ్చే వరకు జరపవలసిన వార్త మాకు ఆజ్ఞాపించను. తాను అప్పుడు రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకుని తిరిగి ఇది మీ కొరికి పడుచున్న ఆ శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడానికి చెప్పను. ఆ ప్రకారమే భోజనమైన ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి దీనిలోని మీద త్రాగుడి, ఇది పాపభారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మనం స్మరించుచున్నాము, నీ పునరుద్ధానం పొందుచున్నాము, ఎదురు చూచున్నాము. కృష్ణుని మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తము తండ్రి, మా ప్రభువుకు నీ కుమారుని మిగిలి విలుగల వనశ్రమలను ఆయన మహిమగల పునరుద్ధానమును ఆరోహము స్మరించు ఆయన యందు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనకును నీకు మా ఆశ చెల్లించు ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు నీ సేవకు మేము దీన్ని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువా, మా దేవా, నీకు ఆశ చెల్లించున్నాము, స్తుతించున్నాము, నిర్వహించున్నాము. తల్లిదండ్రులు మా తండ్రి, మేము వెలిసినట్టు క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్లును మేము దీవించి పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకున్నట్లును మమ్మను రొట్టె ద్రాక్ష సేవలను మీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని మమ్మల్ని బతిమాడుకుంటున్నాము. ఆయనతో ఐక్యపడి విశ్వాసం కలవాలన్నట్లు శిరసాయిలు మా ప్రభువైన క్రీస్తుని ఇట్లా ఎదిగినట్లు అనుగ్రహించుము. సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్య సంస్థ ఘనత మహిమయు ఆయన ద్వారా యుగములు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు దయతుట్లు చెప్పగలుగుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, శక్తి మహిమ మనమందరం కలిసి విన్యాసాన్ని ప్రార్థన చెప్పుకుందాము. కనికరులో ప్రభువా, మా స్వరీతిని కాక నాన్నగారులని గొప్ప నమ్ముకొని నేను ఆదరించుకుని
పడిన మొక్కలు ఇబ్బందులు కానీ కాబట్టి వల్ల పరిశుద్ధాత్మను కుమారుని స్పృశ యొక్క అమూల్యమైన శ్రద్ధము శుద్ధి చేయడం మాలో ఎలా ప్రవేశించినాయి అభివృద్ధి అక్షరం తినడంలో ఆ యొక్క స్వార్థం మనం ఎరిచినట్టు క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే లోకపాతం మోసుకుని పోతే
కలిసి 15వ పేజీలో ఉన్న కృతజ్ఞత ప్రార్థన చెప్పుకుందాము. సర్వశక్తి కలిగి సదా జీవించున్న దేవా, ఈ పరిశుద్ధ నన్ను తగినట్టుగా పుచ్చుకొచ్చున్న మమ్మను ఈ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిగిలి విలువగల రక్షకత్వంలోను మన ఆత్మీయ ఆహారంతో పోషించి అనుగ్రహించిన గనుక నీకు నాశనం చెల్లించున్నాము. మరియు నీకు మా ఆడల న్యాయదక్షులు కలిగి ఉన్నామని సమస్త విశ్వాసుల యొక్క దివ్య సమూహమును ఈ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అభ్యములుగా మేము చేర్చబడి ఉన్నామని ఆయన మరణశముల యొక్క పుణ్య వలన కలుగు నిరీక్షణ ద్వారా నిత్య రాజ్యపు వారసులమైనామని వలన మా కూడిపరచున్నాము కనుక మనస్ఫూర్తిగా స్తుతించున్నాము. అందుని బట్టి మమ్మను మా శరీరాత్మలో మీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవంగా గురించి సమర్పించుకుంటున్నాము. మనలోకి తండ్రి సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసం గురించి విధించిన సత్యమైనట్లు చేతి మాకు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా బహుమతిగా ప్రార్థించున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మను సమస్త గంతాలను వివరములు కలుగును గాక. ఆమేన్. ఆ దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానము నాశక్తియు సమస్త జ్ఞానం కూర్చున్న దేవుని సమాధానం మీకు తోడయుండి దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్నట్టు తెలివియందును ప్రేమ ఎందును మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క పర్యాయం మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఆరాధన వివరములను ఆరాధనలో సూచించవలసిన కొన్ని గైడ్ లైన్స్ కూడా మీకు తెలియజేస్తాము. అందుకు మీరు వెయిట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆరాధన ముగించలాగా మనం అందరము లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 610వ కీర్తన ప్రభువా మమ్మల్ని దీవించి పంపమని కృపనందించి పాడి దేవునికి సందాంశాలు పొందుతున్నాను. ప్రభువా మమ్మల్ని దీవించి పంపమని కృపనందించి అభివందనములు చేకొనుమా. విమమము మహిమము నతి కీర్తి యుగ యుగములకు నీకై
దేవుని సమాధానం మీతో ఉండును గాక.